ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. సులోచన, ఏంటత్తయ్యా? నాకు నిజం తెలిసిపోయింది. ఏంటత్తయ్యా మీరనేది? ఏ నిజం గురించి మాట్లాడుతున్నారు? సులోచన, మనుషుల్ని బట్టి పరిస్థితులు మారవు, పరిస్థితుల్ని బట్టే మనుషులు మారాలి. కానీ నువ్వేం చేశావు? నేనేం చేశానత్తయ్యా? ఎంతసేపు ప్రతి విషయాన్ని నీ కోణంలోంచే చూసావు. నా గురించి, మన వంశం గురించి మర్చిపోయి ప్రవర్తించావు. అదేం లేదత్తయ్యా. తప్పు నువ్వు చేసి నన్ను కూడా దోషం చేశావు. దేని గురించి మాట్లాడుతున్నారత్తయ్యా? నందు, మేఘనల గురించే. అంటే వాళ్ళ విషయంలోనే కదా ఎంత రచ్చ జరిగింది. అది నీ వల్లే కదా. అంటే నా వల్ల? నేను ఆ రోజు ఏ రోజైనా, ఏ పరిస్థితి అయినా ఎవరితో తప్పుగా మాట్లాడినని అనుకున్నాను. ఎవరిని నేను అనవసరంగా బాధ పెట్టిందే లేదు. కానీ ఇవాళ నేను తప్పు చేశాను. ఈ ఇంటి కోడల మీద నోరు పారేసుకున్నాను. దేని గురించి మాట్లాడుతోంది ఈవిడేం మాట్లాడినా రెండు అర్థాలుంటాయి. అస్సలు అర్థమై చావు. ఏంటే ఆలోచిస్తున్నావు? అదే అత్తయ్యా, ఏం చెప్తున్నారా అని. నందుకి ఫుడ్ పాయిజన్ అయితే మేఘన్ ఏం చేస్తుందే? ఆ విషయాన్ని అంత భూతద్దంలో పెట్టి చూశావు. అంతటితో ఆగావా? నా చేతికో భూతద్దం ఇచ్చావు. నీ మాటలకి, నీ గోలకి చెల్లించిపోయి ఆ అమ్మాయిని ఓ మాట అనేయాల్సి వచ్చింది. ఇంకెప్పుడు మనం ఇలాంటి అపోహలకి, అపార్థాలకి చోటివ్వకూడదు. అర్థమైందా? మీరు చెప్తున్నది బర్త్డే పార్టీలో జరిగిన విషయం గురించా? అవునే. మరి దేని గురించి అనుకున్నావు? ఈవిడ నిజం తెలిసింది అంటే ఇంకేదో అనుకున్నాను. ఇంకేదో అనుకోవడం ఏంటే? నాకు తెలియని నిజం ఇంకేదైనా ఉందా? అబ్బేబే, భలేవారత్తయ్య గారు. మీకు తెలియని నిజాలు, అబద్ధాలు ఈ ఇంట్లోనా? చచ్చ. మీరేంటి, మన వంశం ఏంటి? ఏదైనా పద్ధతి తప్పుతామా మేము? అలాంటిదేం లేదత్తయ్యా. అది దృష్టిలో పెట్టుకుంటే ఇలాంటి అనర్థాలేవీ జరగవు. ఆచార వ్యవహారాలని గౌరవిస్తే మంచి మనుగడ ఉంటుంది. చూడు సులోచన, జీవితంలో ఎప్పుడైనా సరే, ఏం జరిగినా సరే తొందరపడి అపార్థం చేసుకుని ఈ ఇంటి కోడల మీద నోరు పారేసుకోకూడదు. అర్థమైందా? ఏంటిది, ఇంత చిన్న విషయానికి ఇంత సీరియస్గా క్లాస్ తీసుకుంటుందనుకోకు. ఈ రోజు చిన్న విషయమే రేపు పరిష్కరించుకోలేని పెద్ద విషయం అవుతుంది. పొదరిళ్ల లాంటి కుటుంబాన్ని బీటలు వారేలా చేస్తుంది. గుర్తుంచుకో. మీకు అసలు నిజం తెలియక ఇలా మాట్లాడుతున్నారు. అది తెలిసొచ్చిన రోజు మీరు ఎవరిని క్షమించరు. ఉన్నట్టుండి ఏంటి నందు ఇలా? మన చేతిలో ఏముంది? యాక్చువల్లీ హాస్పిటల్కి రేపు వెళ్దాం అనుకున్నా, కానీ డాక్టర్కి ఫోన్ చేశాను కదా నీ ముందే. ఈరోజే అపాయింట్మెంట్ ఇచ్చాడు. వెళ్ళి చెక్ చేయించుకుని వచ్చేయడమే కదా. అయితే నేను వస్తాను నందు. ఎందుకు మేఘనా? నేను వెళ్తాను కదా, నువ్వు ఇంట్లోనే ఉండు. నువ్వు హాస్పిటల్కి వెళ్తుంటే నేను ఇంట్లో ఉండడం ఏంటి? నువ్వెలా వెళ్ళావో అని నాకు టెన్షన్గా ఉంటుంది నందు. వెళ్ళడానికి కారు ఉంది, తోలడానికి డ్రైవర్ ఉన్నాడు. నాకేంటి ప్రాబ్లం? అయితే మాత్రం నేను రాకూడదా? కూడదు. ఎందుకంటే నువ్వు ఇంట్లో ఉంటూ అమ్మ కళ్ళ ముందు తిరుగుతూ ఏదో ఒక టైంలో అమ్మని ఇంప్రెస్ చేయాలి. అమ్మకి నీ మీద కోపం పోవాలి. మేఘన్ అంటే నచ్చని కోడలు కాదు, నేను మెచ్చిన కోడలు అని అమ్మ సర్టిఫికేట్ ఇవ్వాలి.
అప్పుడే కదా మనం అనుకున్న ప్లాన్ సక్సెస్ అయ్యి ఫ్యూచర్ మనకి బాగుంటుంది. నందు, నేను అత్తయ్యని ఇంప్రెస్ చేస్తేనో అత్తయ్య నా మీద జాలి పడితేనో నేను అత్తయ్యకి నచ్చినట్టు కాదు. అత్తయ్య మనస్ఫూర్తిగా నన్ను మన పెళ్లిని యాక్సెప్ట్ చేయాలంటే, మనం అనుకున్నది జరగాలి అంటే మన పెళ్లి నిజమని, ప్రతిమతో జరిగిన నీ పెళ్లి అబద్ధమని ప్రూవ్ చేయాలి. అది కూడా వీలైనంత తొందరగా. అర్థమైందా? అర్థం కాకపోవడానికి ఏముంది ఇందులో? కానీ అది సాధ్యమా? అమ్మ జరిగింది అర్థం చేసుకోకుండా మన బంధాన్ని తప్పుపడుతుంది. నీ గురించి, నీ మంచితనం గురించి తెలియక నిన్ను అపార్థం చేసుకుంటుంది. ఇప్పుడు అమ్మ కళ్ళు తెరిపించే సాక్ష్యమే తేవాలంటే ఎన్ని సముద్రాలు ఈదాలో. అయినా అమ్మ మారుతుందన్న గ్యారంటీ లేదు. పొరపాటు నందు. అత్తయ్య మనసేంటో నాకన్నా నీకే బాగా తెలుసు. అత్తయ్య చాలా మంచిది నందు. నువ్వు చెప్పినట్టు అత్తయ్యది అపోహే కానీ కఠినత్వం కాదు. ప్రతిమతో జరిగిన నీ ఫేక్ మ్యారేజ్ నిజమని, మన పెళ్లి అబద్ధమని నమ్ముతుంది. ప్రతిమ చీటర్, తన పెళ్లి మోసమని తెలిసిన మరుక్షణం అత్తయ్యకి ఉన్న అపోహలన్నీ తొలగిపోతాయి. మనల్ని ఆశీర్వదించి మనస్ఫూర్తిగా మనల్ని అంగీకరిస్తుంది. గుడ్ శ్రీమతి గారు, మీ ఆలోచన బాగున్నది, మీ సంకల్పం బహుబాగున్నది. మీరు చెప్పినది అక్షరాల సత్యం. మేము మీ మాటతో ఏకీభవిస్తున్నాము. హాస్పిటల్ నుండి రాగానే మనం మొదలు పెట్టే మొదటి పని అదే. ఓకేనా? నాకు ఓకే, కానీ హాస్పిటల్కి డోంట్ వరీ మేఘనా, గురుని తీసుకెళ్తున్నా కదా. ఏమవుతుందో మనలో మనలో మన మనసులో, ఏం జరిగిందో కలలో కలలో హాస్పిటల్కి వెళ్ళాలి. కథలో ఏం కదిలిందో ఎదలో లోతులో. Nice. Oh. నా ఎదుగుదలని ఓర్వలేక, సొసైటీలో నాకున్న పేరును చూడలేక కావాలని స్టింగ్ ఆపరేషన్ చేసి ఈ శుభోదయం పత్రిక అమ్మాయి నన్ను బజార్లో పెట్టింది తల్లి. బార్బీ, ఎలా ఉంది మన క్యాబిన్? మీ టేస్ట్ కనిపిస్తుంది మేడం. థ్యాంక్ యూ. స్మాల్ డౌట్ మేడం, ఏంటది? మీ ఫాదర్ మీద అంత ప్రేమతో ఈ ఫోటో తీయించుకున్నారు కదా, మరెందుకు అలా ఫేస్ కనిపించకుండా ఉంది? పూర్తిగా కనిపిస్తే ఇంకా బాగుండేది కదా మేడం. బార్బీ, మనం చేసే కొన్ని పనులు జనాలకి తెలియాలి. మనకి తెలియకపోయినా పర్వాలేదు, కొన్ని మనకి మాత్రమే తెలియాలి, జనాలకి తెలియకూడదు.
నీకు అర్థం కాలేదని నాకు తెలుసు. ఇందాక నువ్వు అడిగిన ప్రశ్న ఈ రూమ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు, కానీ ఎవ్వరికీ జవాబు చెప్పను. ఎందుకంటే నాకిష్టం లేదు, వాళ్ళకి అవసరం లేదు. కానీ ఒక్కరికి మాత్రమే సమాధానం చెప్తాను. ఆ రోజు రావాలి, అప్పుడే ఈ ప్రశ్నకి సమాధానం నువ్వు కూడా వినాలి. అప్పటిదాకా నువ్వు గాట్ ఇట్ మేడం. అన్నట్టు మీరంటే విశ్వాసం లేని కుక్క మిమ్మల్ని మీట్ అవ్వాలని బయట వెయిట్ చేస్తుంది. బార్బీ, మనుషుల్ని కుక్కలతో పోల్చకూడదు, హర్ట్ అవుతాయి. ఆ నక్క బాధేంటో మరి రమ్మను. నమస్తే మేడం. ఏంటి డాక్టర్ ఇలా వచ్చా? డబ్బేమైనా కావాలా? వద్దు మేడం. పోనీ ఇంతకు ముందు కన్నా పెద్ద వార్నింగ్ ఏమైనా కావాలా? ఇలా నన్ను బెదిరించే ఇప్పటిదాకా నిజం చెప్పకుండా దాచావు, కానీ కానీ ఇప్పుడు ఎక్స్ట్రాగా ధైర్యం వచ్చిందా? కాదు, ఆ మేఘన కళ్ళు తెరిచింది. హాస్పిటల్లో తన భర్త మీద మర్డర్ అటెంప్ట్ ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎవరి హస్తం ఉందని ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది. అదే కనుక జరిగితే మీరు ఇరుక్కోవడం ఖాయం. ఇన్ఫర్మేషన్ ఇవ్వు, జ్యోతిష్యం చెప్పకు, నాకు నచ్చదు. మీకు ఆ మేఘన గురించి తెలియదనుకుంటా. తను ఏ విషయం మీదైనా ఫోకస్ పెడితే దాని అంతు చూసేదాకా వదలదు. ఈ విషయం చెప్పి వెళదామనే వచ్చాను. హాస్పిటల్ కని వెళ్ళిన నందు ఇంత టైం అయినా ఇంకా రాలేదేంటి? ఫోన్ చేసినా కలవడం లేదు. అమ్మాయి, ఇక్కడేం చేస్తున్నావు? హాస్పిటల్కి వెళ్ళిన మీ మనవడు ఇంకా రాలేదు బామ్మగారు, తన కోసమే చూస్తున్నాను. ఎదురు చూడడం అంటే గుమ్మానికి అతుక్కుపోవడం కాదు, హాల్లో కూర్చొని కూడా చూడొచ్చు. అలా గడ్డి పెట్టండి. మొగుడు మీద మరీ ఇంత బెంగ పనికిరాదమ్మాయి, కాస్త నిదానంగా ఉండు. ఈ ముసలావిడేంటో కంట్రోల్లో ఉండమంటుందో కనెక్ట్ కమ్మంటుందో అర్థం కావట్లేదు. బామ్మా, అమ్మా, నందు, మనోడా, నందు, నందు, మనోడా. అయ్యో నందు, లోపలికి పద, మెల్లగా.
ఈ కట్లేంట్రా? ఒరే ఏమైందిరా? నందు మాట్లాడవేంటి? రా జాగ్రత్త. మెల్లగరా. అయ్యో మెల్లగా కూర్చో. అయ్యో నాన్న ఏమైందిరా? మనవడా ఏమైందిరా? నందు ఏమైంది? నందు గురు నువ్వైనా చెప్పు. బాధపడకు మేఘనా. నేను ఈ పరిస్థితుల్లో చూసాక కూడా ఇంకా బాధపడొద్దు అంటే ఏంటి నందు? అసలు ఏమైందిరా? హాస్పిటల్కి వెళ్తుంటే వెనక మమ్మల్ని ఒక లారీ ఫాలో అయిందమ్మా. అది గమనించి తప్పించుకొని వెళ్ళాం. అయినా ఆ లారీ చేస్తూనే ఉంది. ఇంకొక 2 నిమిషాల్లో హాస్పిటల్కి రీచ్ అవుతాం అనగా లారీ మమ్మల్ని గుద్దేసింది. ఇప్పటికీ 2 సార్లు నీ మీద అటాక్ జరిగింది నందు. మళ్ళీ ఇంతకు తెగించారంటే వాళ్ళు నా భర్తను బ్రతకనిచ్చేలా లేరు. బాధపడకు మేఘనా ప్లీజ్. ఎరా పొట్టోడా, నా మనవడికి అన్ని దెబ్బలు తగిలినాయి, నీకొక్క సొట్ట కూడా పడలేదేంట్రా? అంటే నేను డ్రైవ్ చేస్తాను కదా, బాస్ వెనకాల కూర్చున్నాడు. లారీ వెనక నుంచి కొట్టింది, అందుకే బాస్కి బంబం బోలే నాకేం కాలే. అంతే కదా బాస్? అంతే 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 అమ్మా. ఓహో, అష్టవంకర్లున్నా నీకు అంత అదృష్టం పట్టిందన్నమాట. బాగా క్యాచ్ చేసావు బామ్మా. అంతే కదా బాస్? అంతే 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 బామ్మా. అవునా? ఇప్పుడు ఎలా ఉందిరా మనవడా? అయ్యో అత్తయ్య, నొప్పిగా ఉంది. నొప్పిగా ఉందా? ఆగండి, అంత నొప్పులతో ఉన్న మనిషిని కర్రతో కొడతారా? కర్రతో కొట్టకూడదు వీణ్ణి, రోకలతో బాధాలి వీణ్ణి. నాటకాలు ఆడుతున్నాడు వీడు. అవును. ఎంతెలా కంగారు పెట్టావురా? కాసేపుంటే గుండె ఆగిపోయి తెలుసా? సారీ అమ్మా. సారీ మేఘనా. భయపడ్డారు కదా, అందరూ భయపడ్డారు కదా. ఇంకా సేపైతే బాసు బామ్మ, ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో అంటూ హరిం అనేది. ఏంటి మేఘనా, నువ్వు కూడా షాక్ కదా? నిన్ను సారీ ఏడిపించేది మేఘనా. ఈ రోజు నీకు నా చేతుల్లో దెబ్బలు పడ్డాయి. ఆగు. అరే ఆగమంటుంటే. మేఘనా ఆగు. ఎగిరే స్వప్నాలే మనం, మనదే కాదా గగనం,
సిరివెన్నెలలో తడిసే గువ్వలం చిరునవ్వులలో చలనం ఇది చాలే ఇంతే చాలే ఇదిలా నిత్యం ఉంటే చాలే ఈ నూరేళ్ళిలా మారే వెయ్యేళ్ళుగా ఊపిరిలో సుమగంధాలే సరదా సరదా సరదాగా సాగింది సమయం. బ్యూటిఫుల్ ఫ్యామిలీ. నవ్వుకోండి, బాగా నవ్వుకోండి. కరెక్ట్ టైంలో అందరూ కలిసి బోరున ఏడుదురు కానీ. ఆనందమే అరచేతులా వాలిందిలా పసిపాపలా ఒక గుండెలో ఈ మురిపెమంతా బంధించేదెలా కరిగి ఆ వానవిల్లే ఇలా రంగుల్లో ముంచెత్తగా ఈ చిత్రం ఏ కుంచెలైనా చిత్రించేదెలా సరదా సరదా సరదాగా సాగింది సమయం మనసు మనసు దూరాలే మటుమాయ. ఇంటి కోడలు కొత్త బట్టలు కట్టుకుని కులదైవం ముందు అత్తగారు ఒక్కొక్క కుండ అందిస్తుంటే ఆ కుండల్ని తల మీద పెట్టుకుని అలాగే కాలినడకన అమ్మవారి గుడికెళ్ళి అక్కడ గుడి చుట్టూ 101 ప్రదక్షిణలు చెయ్యాలి. ఆ దేవుడనేవాడే ఉంటే ఇప్పుడు తేలిపోతుంది నా కొడుకు నిజంగా పెళ్లి చేసుకున్న మనిషే ఈ మొక్కు తీర్చగలుగుతుంది. ఒకవేళ నువ్వీ పూజ పూర్తి చెయ్యలేకపోతే నా కొడుకు భార్యగా నీకీ ఇంట్లో స్థానమే ఉండదు. నువ్వు సిద్ధమేనా? సిద్ధమే. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.